సూర్యగ్రహణ సమయంలో ఏ పనులు చేయకూడదు వాటి గురించి తెలుసుకుందాం. విశ్వంలో ఎన్నో వింతలు విశేషాలు చోటు చేసుకుంటాయి. ఇక సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయాల్లో చాలా విశేషాలు చోటు చేసుకుంటాయి. గ్రహణ సమయంలో చేయకూడని పనులను గురించి ఏవేవో వింటూ ఉంటాం. వాటిని కొంతమంది పాటించినప్పటికీ చాలా మంది పాటిస్తున్నారు. ఈ కాలంలో కూడా పెద్దలు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకుని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. గ్రహణ సమయంలో వండిన ఆహార పదార్థాలు, ఫలాలు కలుషితం అవుతాయని మన పూర్వీకులు భావన. అందుకే ఆ సమయంలో వండిన అన్నం, పండ్లు తినకూడదని చెబుతారు. పసిపిల్లలకు, ముసలివారికి ఇది వర్తించదట. గ్రహణం పట్టిన టైంలో భోజనం తినడం కానీ, నీరు త్రాగడం కానీ, సంభోగం వంటి పనులు చేయకూడదట. గ్రహణం ప్రారంభమైన తరువాత నిద్రపోవడం కానీ, మలమూత్రాదులు విసర్జించడం కానీ, తలకి స్నానం ఆచరించడం కానీ చేయరాదని పెద్దలు చెబుతున్నారు. నెయ్యితో చేసిన ఆహార పదార్థాలు, నీరు, నూనె, పాలు, పెరుగు, ఊరగాయలలో దోషం తొలగిపోవడానికి నువ్వులను ఉపయోగిస్తారు. దీనివల్ల కలుషితం కావని అనాదిగా వస్తున్న ఆచారం. గ్రహణ కాలం వరకు దేవతామూర్తుల మీద నిల్వ ఉండే ఊరగాయ, ధాన్యము, నీరు మొదలైన వాటిలో దర్భ వేసి గ్రహణ అనంతరం తీసివేయాలి. మరుసటి రోజు దేవతా మందిరాన్ని, దేవతామూర్తులను శుద్ధపరుచుకోవాలి. గ్రహణ సమయంలో దేవతా పూజలు, అభిషేకాదులు చేయకూడదు. ఉపదేశిత మంత్రం కానీ, ఏదైనా దేవతానామాన్ని జపిస్తే గణనీయ ఫలము అని శాస్త్ర వాక్యం. గర్భవతులు గ్రహణం చూడరాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.